హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా. ఓకే, ఇప్పుడు మనం మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, సారీ కొంచెం మాట తడబడుతుంది ఎందుకో. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట. అంటే ఈరోజు మా వరుణ్ నక్షత్ర లంచ్ బాక్స్ కోసం నేను ఏం ప్రిపేర్ చేశాను, అలాగే వాళ్ళని రెడీ చేసినప్పుడు వ్యాన్ ఎక్కించేంత వరకు అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను. జస్ట్ మార్నింగ్ రొటీన్ అనమాట. చాలా డేస్ అయిపోయింది ఇట్లా రొటీన్ బ్లాగ్ చేయక నేను. సరే అనేసి ఈరోజు ఒక మంచి రొటీన్ బ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసాను. ఓకే, మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేసినట్టయితే వీడియోకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఓకే, ఇప్పుడు మన వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నూనె పడుతుంది నిండా పక్కవండి. వరుణ్ వరుణ్ ఇట్రా ఇక్కడమ్మా. పాలు ఉంటావా? పాలు బిస్కెట్ ఉంటావా? అదే చూసుకోలేమ్మో, అది బెచ్చలేమ్మో, పాలు తేవాలమ్మో, బిస్కెట్ తిన్నాలమ్మో. అమ్మో ఎంతవరకు అయిపోయినాడు మొయిలా వద్దునా మా వరుణ్. ఇంకా నేను కదలే వద్దుమ్మా. వంట చేస్తానా? పాలు పెట్టిస్తాను, తాగుకో. పాలు పోచ్చా కలిపిచ్చా గరిటేరా బాటిల్ గడికి. నీకు పాపకి రోజు వాటర్ బాటిల్ పెట్టా కదా, బాటిల్ కడగాలి కదా నీట్గా. ఆ బ్రష్ ఉంటే బాటిల్స్ నీట్గా ఉంటాయి, అందుకని. మరి ఇవన్నీ బాక్స్కి పూయకున్నా, ఓకేనా? సరిపోయింది, ముందే కలిపి పెట్టేసుకున్నాను కదా, అప్పుడు కడాయి అవుతుంది. బాబా గ్లాసులు ఉన్నాయి. ఎటువంటి రీతులు దీని కాలే కూడా
పాలు ఇంకా మెత్తగా కొంచెం ఆలు చేస్తే అందులోకి రెడీ చేస్తాం. శనగపిండి వాటర్ చేద్దాం. పెట్టేస్తే పాలు అయిపోతాయి. బుజ్జిగాళ్ళకి బుజ్జి పూలు జరుగు జరుగు జరుగు. బాక్సులు పెట్టేస్తే ఉంటాయి పిల్లలకు పక్క చేసిన బుల్లి బుల్లిటి ఇంతో ఇంత అబ్బో నీకే ఇది అన్నకు ఇది నీకు ఇది నీకు ఇది అన్నకు. ఆహా నువ్వు అన్ని తినలేవు. ఇద్దరు నీకు ఇంట్లో పెట్టిన కారం అన్ని పెట్టినా. సరే పో. ఒకటి చాలు వద్దు. అంతే నాకు ఎన్ని లేబో అంతే. సరే లక్కకృష్ణ తీరంలో పెట్టేసిన చెప్పరా రే నేను చెప్పవాలా
అరే తుండి మావు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కనుక పసుపు చక్కెరతో పొగ అయితే వేస్తున్నా, హెడ్ బాత్ చేపించేసి పొగేస్తున్నా అనమాట. ఎందుకంటే కనుక ఇద్దరికి కోల్డ్ అయింది. సరే పొగేసేద్దాం, కొంచెం జలుబు తగ్గుతుంది కదా అన్నట్టు ఇంకా పొగ అయితే వేస్తున్నా అనమాట. అంటే చిన్నపిల్లలకి ఇట్లా పొగ వేస్తే ఏంటంటే ఇంకా జలుబు ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు అవి తొందరగా తగ్గుతాయి అన్నమాట. అందుకనేసి ఇద్దరికి జలుబు అయింది అని ఇద్దరికి అయితే పొగ అయితే వేస్తున్నా. ఇద్దరికి హెడ్ బాత్ చేపించిన. ఇంకా సరే పొగేసేద్దాము అన్నట్టు చిన్నప్పుడు ఇట్లానే వేసేదాన్ని అనమాట. ప్రతిరోజు వేసేదాన్ని చిన్నప్పుడు అయితే. కానీ ఇంకా కొంచెం పెద్ద అయ్యారు కదా అందుకే వేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం కోల్డ్ అయినప్పుడు మాత్రమే ఇట్లా వేస్తూ ఉంటా. పసుపు చక్కెర అండ్ కరివేపాకు కూడా వేస్తే ఏంటంటే పొగ పెట్టినప్పుడు కొంచెం ఆ జలుబు అనేది తొందరగా మాగిపోతుంది అనమాట అనేసి ఇట్లా పొగ అయితే వేస్తా. పొగ సరిగ్గా రావట్లేదు, నిప్పులు మంచిగా లేవు. ఇది నిప్పులు బాగా మంచిగా ఉండి పొగ మంచిగా వేస్తే కనుక తొందరగా తగ్గుతుంది జలుబు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక. పసుపు అనేది చాలా మంచిది అనమాట. అందుకనేసి ఇట్లా పొగ పెడుతూ ఉంటాను అనమాట. అదే ఎప్పుడు చేసేది కాదు కదా, ఈరోజు మీతో ఇలా షేర్ చేస్తున్నాను అనమాట. అంతే. ఏది డ్రెస్ చూపి. నేను ఇంత మంచిగా వేసినానే, మొత్తం ఎందుకు అట్లా చేసినావు అంతా నువ్వు డ్రెస్ అంతలోకి పిచ్చి మొక్క నల్లక తయారు. ఒరే అదే అండి కొంచెం ఏమి కొనుక్కొచ్చింది కాబట్టి కొంచెం అంటుంది. రావాలనా పిల్లలు ఏమైనా అక్కడమే పిల్ల బుద్ధిగా బడి పోతాను తల్లి, దాంతో లేపెట్టుకున్నారు అనుకో. ఏం లేదు అందరినీ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజుకు చిన్న వీడియో అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి. అలాగే వీడియోలో కామెంట్లో షేర్ చేయండి. ఇందాక కొంచెం గట్టిగా అడిచాను కదా అనేసి ఏమనుకోకండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను.